వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎంతో రుచికరమైన దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించాలి. ఇది మీరు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. దీనివల్ల జీడిపప్పు కొంచెం క్రంచీగా వస్తుంది. అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, పన్నీర్ ముక్కలను కూడా మీరు వేసుకొని వేయించుకోవాలి. కాసేపు వేయించాక పన్నీర్కి ఉప్పు పసుపు బాగా పడుతుంది. ఆ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. దీన్ని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించాక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకోవాలి. అందులో 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఒకసారి కలిపి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి మీరు ఉల్లిపాయని బాగా వేయించాలి. ఇది ఎంత వేయిస్తే అంత టేస్ట్ వస్తుంది కూరకని గుర్తుంచుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేయించి 2 పెద్ద టమాటాలు మెత్తగా పేస్ట్ చేసింది వేసుకొని బాగా కలుపుతుండండి. నూనె పైకి తేలినంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే వాసన దిమికి పడుతుంది. ఇంకొకటి కూడా బాగా గుర్తుంచుకోండి, చిలికిన పెరుగుని మీరు చాలా బాగా కలుపుతూనే ఉండాలి. కూరలో కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇందులో ఒక 150 ml వరకు వాటర్ వేసుకొని కాసేపు ఉడికించండి. ఇది బాగా ఉడికాక వేయించిన పన్నీర్ ముక్కల్ని జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలపండి. దీన్ని బాగా కలిపిన తర్వాత డెకరేషన్కి కొత్తిమీర వేసుకొని రోటీతో కానీ నాన్తో కానీ బిర్యానీతో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పేయండి.